హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రెయిన్బో రివ్యూ టీవీ. ఇప్పుడే దురంధర్ సినిమా చూడడం జరిగింది. నిజం చెప్పాలంటే ఈ సినిమాకి రావాల్సినంత హైప్ ఏం రాలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా డల్గానే స్టార్ట్ అయ్యాయి. దీనికి గల ఒక మెయిన్ కారణం ఏంటంటే ఈ సినిమాకి ఏకంగా 3 గంటల 34 నిమిషాలు ఉంది. ఎవడు భరిస్తాడండి అంతసేపు? ఇంకా మనం ఈ సినిమాకి వెళ్ళి పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే సినిమాలో స్టార్టింగ్ చాలా సాలిడ్గా అనిపిస్తుంది. ఇది ఒక టిపికల్ సినిమాలా కాకుండా చాలా రాగా బ్రూటల్గా ఉంటుంది. ఇంకా ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ అచ్యుదేవ్ అదరగొట్టాడని మ్యూజిక్. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లే ఆ 3 గంటల 34 సినిమా భరించగలిగాం. ఇంకా నటీనటుల గురించి మాట్లాడుకుంటే అక్షయ్ ఖన్నా మీద వచ్చే ఒక అరబిక్ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. యానిమల్ సినిమాలో బాబీ డియోల్ సాంగ్లా వైరల్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక మన హీరో రణ్వీర్ సింగ్ కూడా తన పాత్రకి ఇంటెలిజెంట్గా ఫిట్గా కనిపించాడు. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కూడా తన పాత్రలకి న్యాయం చేశారు. ఇంక ఈ సినిమాకు నెగిటివ్స్ గురించి చెప్పుకుంటే ఈ సినిమాకున్న అతిపెద్ద నెగిటివ్ సినిమాను సాగదీశారు. ఇంకా రణ్వీర్ సారా మధ్య సీన్స్ కూడా అంతేం బాగోవు. ఇంకా మరొక విషయం ఏంటంటే దీన్ని 2 పార్ట్లుగా విడదీశారు. అది కూడా ఒక పెద్ద మైనస్సే. మనకి ట్రైలర్లో చూపించే కొన్ని హై వోల్టేజ్ సీన్లు కూడా లేపేశారు. ఇంకా సినిమాలో వచ్చే పోస్ట్ క్రెడిట్ సీన్ బాగుంటుంది. నా రేటింగ్ 2.5 ఈ సినిమాకి అంతే.